ప్రియా, నువ్వా? వరలక్ష్మి వ్రతం రోజు కనిపించావు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూశాను. ఇప్పుడు నువ్వే ఆఫీస్కి వచ్చావు. రా. శరత్, ఇది ఫ్యాక్స్ చేసేసేయ్. పద, ఛాంబర్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రా. రా ప్రియా, కూర్చో. ఆ రోజు వరలక్ష్మి వ్రతంలో నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అప్పుడు నేనున్న హడావిడిలో కుదరలేదు. ఏంటి అర్థం కావడం లేదా? ఆ రోజు నువ్వు ఉద్యోగం అడిగి వెళ్ళాకే మా కంపెనీని మేము వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన మాకొచ్చింది. సో మాకు నువ్వే ఇన్స్పిరేషన్ కాబట్టి నీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని అనుకున్నాం. కానీ నీ నంబరు, అడ్రస్సు ఏదీ లేదు. నీకు సంగతి తెలుసా? మొన్నొక రోజు స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వే అనుకుని దగ్గరికి వెళ్ళి పలకరించాను కూడా. మా ఆయన ముందు నేను ఫూల్ అయిపోయాను. సరే, నువ్వు వచ్చిన జాబ్ కోసమేనా? కానీ సరిగ్గా మా ఆఫీస్కే ఎలా వచ్చావు? వచ్చాకే తెలిసింది మేడం మీ ఆఫీస్ అని. చూసావా, ఆ దేవుడున్నాడు. నువ్వెక్కడికి రావాలని ఎప్పుడూ రాసి పెట్టాడు. నేను కూడా నీకు రుణపడి ఉన్నాను కదా. సో మనిద్దరిని గమ్మత్తుగా కలిపేశాడు. కొన్ని కొన్ని అనుకోకుండా జరిగినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. సో ప్రియా, నీకు జాబ్ గ్యారంటీ. సరే, ఒకసారి క్యాబిన్కి రా. ఓకే మేడం. ఎస్ మేడం. ఈ అమ్మాయికి మీరు తెలుసా? ఆ అమ్మాయే నాకు తెలుసు. రెండు ఒకటేగా కదా, అందుకే డీటెయిల్స్ అడుక్కో. అర్జెంటుగా ప్రియ పేరుతో ఒక అపాయింట్మెంట్ లెటర్ టైప్ చేసి తీసుకురా. అపాయింట్మెంటా? ఖాళీ లేవు కదా మేడం. ఒక జాబ్ ఖాళీగా ఉంది కదా. ఏంటది? పిఏ పోస్ట్. పిఏ పోస్టా? అంటే నా పోస్టా? మేడం, నాలాంటి జీనియస్ ని జాబ్ లోంచి తీసేస్తారా? ఒక్కటి గుర్తు పెట్టుకో శరత్, జీనియస్లు ఎప్పుడు జీనియస్లమని చెప్పుకోరు, ఎదుటి వాళ్ళు చెప్పాలి. నేను ఇంకెప్పుడు జీనియస్ అని చెప్పుకోను మేడం. నా ఉద్యోగానికి ఎసరు పెట్టకండి. ఇంత జీతం తీసుకెళ్తేనే మా ఆవిడ నన్ను పురుగులా చూస్తోంది. అసలు జీతమే తీసుకెళ్ళకపోతే నా జీవితం కుక్కలు చింపిన విస్తర అయిపోతుంది మేడం. నిన్ను ఉద్యోగం నుంచి తీస్తానని ఎందుకు అనుకుంటున్నావు శరత్? నువ్వు పార్థు గారికి పిఏ, నాకు ప్రియ పిఏ. ఓకే? ఎందుకు మేడం? మీకు వేరే పిఏ ఎందుకు? ఇప్పుడు హనుమంతుడు రాముల వారికి మాత్రమే భక్తుడా? సీతమ్మ వారికి భక్తుడు కాదా? గుండె చీల్చితే ఇద్దరు కనబడతారు కదా. అబ్బా, ఇప్పుడు నేను నీ గుండె చీల్చలేను శరత్. చెప్పింది చెయ్యి. ఇలాంటి ప్యాంట్లు కూడా 100 ఆర్డర్ ఇమ్మంటారా? దేనికి? మరి ఈ అమ్మాయిని పిఏగా పెట్టుకుంటే ఏం చెప్పాలన్నా రాసి చూపించాల్సిందే కదా. ఒక పని చేయి శరత్. ఏంటి మేడం? చెప్పింది మాత్రమే చెయ్యి. అలాగే. ప్రియా, నువ్వు హ్యాపీయేనా? ఏ ఏంటిది? ఒకసారి ఆగు. రమేష్, 2 టీలు తీసుకురావా? తీసుకో. ప్రియా, తాగు. తాగు, చల్లారిపోతుంది. అయినా
బయట అంటే పొల్యూషన్ ఉంటుంది కాబట్టి స్కార్ఫ్ కట్టుకుంటారు. నువ్వు ఏసీ క్యాబిన్ లో కూడా స్కార్ఫ్ తో ఉండడం ఏంటి? అది తీసేస్తే గానీ తాగడానికి కుదరదు. స్కార్ఫ్ తీసే. హలో హలో హలో, ఈ క్షణం నుంచి నువ్వు నా పిఏవి. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. కూర్చో. ఆ స్కార్ఫ్ తీసే. తీ. అంటే ఇది నన్ను ఫూల్ని చేసిందా? నాకు ఫేవర్గా ఏదో చేస్తానని ఇంటికి రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్ళింది? ఛే! దీని డ్రామాలు నమ్మి ఇక్కడికి రావటం ఎంత ఫూలిష్నెస్ ఇప్పుడు అర్థమైంది. దీని సంగతి తెలుస్తా. చెప్పారు. ఎక్కడున్నారు? అదే చెప్పాను కదా, ఓ డీల్ డిస్కస్ చేయడానికి వచ్చానని. అదంతా తర్వాత చూసుకోవచ్చు. మీరు వెంటనే బయలుదేరి ఆఫీస్కి వచ్చేయండి. ఎందుకు? ఏమైంది? మీరు వస్తే మీకే తెలుస్తుంది. రండి. ఎనీథింగ్ సీరియస్? ఎస్. ఏమైంది? ప్రియా ఆఫీస్కి వచ్చింది. అంటే నన్ను ఇక్కడికి రమ్మని అది ఆఫీస్కి వెళ్ళిందా? ఏం కొంపలు ముంచిందో. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. వరదని ఎందుకింత సీరియస్గా ఉంది? ఇది మగపిల్ల కాదు, ప్రియా అని తెలిసిపోయిందా? ఏంటి నాకు సంబంధం ఉందని వరదని నమ్ముతుందా? చదవండి.
ఏంటిది? చదివారు కదా, అర్థం కాలేదా? నీకు ఇప్పుడు పిఏ అవసరమా? అవును, షరత్ ఉన్నాడుగా. అతను మీకు పిఏ, నాకు కాదు. నీకు వేరే పిఏ ఎందుకు? పిఏని ఎందుకు పెట్టుకుంటారు? మన షెడ్యూల్ డిజైన్ చేస్తాడని. అవసరం లేదు. అప్పుడు నన్ను మీ సీట్లో ఎందుకు కూర్చోబెట్టారు? తీసుకెళ్లి క్లర్క్ పక్కన కూర్చోబెట్టండి. ఇట్రా. ఎందుకు ఇలా చేశావు? నేను చేసే తప్పని నేను అనుకోవడం లేదండి. ఏం చెప్పింది నీతో? ఏం చెప్పలేదు. స్కార్ఫ్ తీసింది, ఆ మొహన్ నేను చూశాను. ఆ మొహం చూశాక ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలన్న కోరిక నాకు బలపడిందండి. ఏంటా మొహంలో ఉన్న ప్రత్యేకత? స్కార్ తీసే. ఒకప్పుడు నేను అందంగా ఉండేదాన్ని. నా కంఠం కూడా చాలా శ్రావ్యంగా ఉండేది. ఎవడో ప్రేమించానని వెంటపడ్డాడు. నేను ఒప్పుకోకపోయేసరికి యాసిడ్ పోసాడు. ఆ దాడిలో నా మొహం వికృతంగా మారిపోవడమే కాకుండా వోకల్ కార్డ్లో నరాలు దెబ్బతిని గొంతు పోయి మూగదానిలా మిగిలిపోయాను. ఇంకో కొత్త కథ మొదలుపెట్టిందా? ఇప్పుడు చెప్పండి, ఇంత తెలిసాక కూడా నేను ప్రియకు ఉద్యోగం ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఎవరు ఎలాంటి వారో మనకు తెలియదు. ఆమె చెప్పింది నిజమని మనకు నమ్మకం ఏంటి? కళ్ళారా చూసాక కూడా నమ్మకపోతే ఎలాగండి? మన కళ్ళు అన్నిసార్లు నిజం చెప్పవు. కానీ చూసిన దాన్ని మాత్రం ఉన్నదున్నట్టుగానే చూపిస్తాయి. నీకంత జాలిగా ఉంటే చెక్ బుక్ ఇస్తాను, చెక్ రాసివ్వు. ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడటానికి ఎంతో కొంత సాయం చేద్దాం. అదే ఉద్యోగం ఇస్తే ఏమవుతుంది? నాకు ఆ మాత్రం అధికారం లేదా? నీకు ఆ అధికారం లేకపోతే ఆ సీట్లో నేను ఎందుకు కూర్చోబెడతాను? అసలు ఎందుకు మీరు ఇంత వాదిస్తున్నారు? నాకు అదంతా తెలీదండి. సంతకం చేస్తారా లేదా? ఒసే పిచ్చిదానా, నీకెలా చెప్పనే? దూరంగా ఉంటే కలవటం కుదరదని అది కావాలనే జాలి కథ చెప్పి నేను పుట్లో పడేసింది. అది మన కాపురానికి ఎసరు పెట్టడానికి వచ్చింది. నీకెలా చెప్పేది? రండి. సరే, పెన్నివ్వు. తీసుకోండి, సైన్ చేయండి. మీ చేత్తో మీరే ఇవ్వండి. ఈ మంచి పనులు మీ భాగం కూడా ఉండాలి కదా. ఇవ్వండి. ఆ మంచేదో నీ చేత్తోనే చెయ్యి. అసలు ఎవరిని ఏం అడుగుతున్నారు మేడం? మంచి పనులు మీకు నాకు తప్ప ఆయనకి ఎలా చేతన అవుతాయి? ఇటువంటి మీ మంచి పనులు నేను భాగం అవుతాను. ఎందుకండి మీకు అంత కోపం వచ్చింది? నీ మీద కాదు, అయితే మీరే ఇవ్వండి. ఇవ్వండి.
ఏంటిది? బాస్ ఎప్పుడు దేవుడి దగ్గర పోతాడు అని అడుగుతోంది మేడం. ప్రియా, ఇక నువ్వు బయలుదేరు. నన్ను శాశ్వతంగా వదిలేసిపోతానని చెప్పి ఇంటికి ఆఫీస్లో టెస్ట్ వేసింది. ముందు ముందు ఇంకేం చేయబోతుందో. థ్యాంక్స్ అండి. ఏంటి సార్, మీ ఉప్మా మీరే తిన్నట్టు ఫేస్ అలా పెట్టారేంటి? ఏం లేదు. ఏం లేదన్న మాటలోనే ఏదో ఉంది అన్న జవాబు కూడా ఉంది. బావిలోకి చాంతాడేసి నీళ్లు తోడినట్టు మనసులో ఎక్కడో అడుగునున్న ఫీలింగ్స్ కూడా నువ్వు బయటికి తోడేస్తావే. అవునండి, నేను వయసు వచ్చినప్పటి నుంచి అంతే. నాకు కొంచెం ఐక్యూ లెవెల్స్ ఎక్కువ. అవును, నీకెంత బ్రెయిన్ ఉందో ఈ మధ్య తవ్వకాల్లో బయటపడింది. ఎందుకంత చిరుబురులాడుతున్నారు? మీ మాట కాదని ప్రియాకి ఉద్యోగం ఇచ్చినందుకా? నువ్వు నా మాట కాదంటాం కాదు, నేనే నీ మాట కాదనలేను. అందుకే ఊరుకున్నాను. పెళ్లి చేసుకున్నాక నీ స్వేచ్ఛని, సంతోషాన్ని, కోరికల్ని అన్నిటినీ చంపేశాను. మనం కలిసి కాపురం మొదలు పెట్టాక నీకెప్పుడు ఎదురు చెప్పకూడదని డిసైడ్ అయ్యాను. ఏ విషయంలోనూ హర్ట్ చేయకూడదని కూడా జాగ్రత్త పడుతున్నాను. కాకపోతే మనకి ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉంటే చాలు. నమస్తే మేడం.